వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాల జీవితకాలం మొత్తం ఒకసారి గమనిస్తే ఎవరైతే అతనికి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగాను తర్వాత రాజకీయంగాను ఒక స్థాయిని తీసుకొస్తారో వారందరికీ కూడా వెన్నుపోటు అనేది తప్పదు అనేది చంద్రబాబు నాయుడు గారి జీవితం చూస్తే మనందరికి కూడా అర్థమవుతుంది. ఆయన వెన్నుపోటు అనేది 1995 నుంచి మొదలైంది. అంటే ఎన్టీ రామారావు గారికి ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కోవడం ఆయన వెన్నుపోటు 1 అయితే 2014లో ప్రజలకు ఆల్ ఫ్రీ అని చెప్పి ఆఖరికి ఓన్లీ కారణాలు చెప్పుకుంటూ కాలం చెల్లివేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది వెన్నుపోటు 2 ఆయన. ఇప్పుడు 2024లో మళ్ళీ సూపర్ 6 అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి హామీలు అన్ని ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీ ఇవ్వకోకుండా సంవత్సరము పూర్తి చేసి ఇప్పుడు వెన్నుపోటు 3 అనేది ప్రజలకు చేయడం జరిగింది. ఏ ప్రజలైతే అధికారం ఇచ్చినారో చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఈ ప్రభుత్వానికి వారికి వెన్నుపోటు అనేది పొడచడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూటమి నేతలకు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సూటి సవాల్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏమిటంటే ప్రజలకు కావచ్చు లేదా ఎవరైనా కానీ ఆయన వెన్నుపోటు పొడవాలనుకునే వాళ్ళకు ఎప్పుడు వెన్నుపోటు పొడిచినాడరా అనే రీతిలో ఆ వెన్నుపోటు ఉంటుంది. అంటే అయిపోయిన తర్వాత తెలుసుకుంటారు తప్ప ముందుగా ఎవరు తెలుసుకోలేరు. పెన్షన్ 4,000 అన్నాడు. సో అందరూ ఏమనుకుంటారు 48,000 మాకు వచ్చేస్తుంది, అదొక 48,000. దాని తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాడు, తల్లికి వందనం. సో ఇద్దరు ఉండాలనుకుంటే అదొక 30,000. ఆ 48 ఈ 30 78. రైతులకు వచ్చేసేసి 20,000 సంవత్సరానికి. ఆ 20 కలిపితే 78, ఒక 20 98. తర్వాత ఇంట్లో ఎంతమంది 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఉంటే వారికి 1,500 రూపాయలు. అంటే ఇద్దరు ఉండాలనుకున్నా కానీ అదొక 3,000 నెల కంటే అదొక 36,000. అంటే 48 ప్లస్ ఒక 30 78 ప్లస్ ఒక 20 రైతులకి 98 ప్లస్ ఇది ఒక 36 అంటే ఆల్మోస్ట్ 1,34,000. ఇది కాకుండా బస్సు ప్రయాణం అని అది చెప్పినారు. అది ఫస్ట్ ఏం చెప్పినారంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పి ఇప్పుడు ఓన్లీ ఆ జిల్లాలోనే తిరగచ్చు అని చెప్పి చెప్తా. అదే కాకుండా పెన్షన్స్ అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెన్షన్లని నిరుద్యోగ భృతి అని ఇంట్లో ఒకరు నిరుద్యోగుడు ఉన్నారనుకుందాం అది ఒక 3,000 అంటే సంవత్సరానికి 36,000. అంటే దాదాపు 1,80,000 సూపర్ 6 లో ఉంటే హామీలు ఇస్తే 1,80,000 ఉన్నాయి. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఎన్ని ఇస్తామన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తోడు ఇస్తున్నాడు, వైఎస్ఆర్ తోడని. తోడు తర్వాత చేయూత ఆసరా తర్వాత దర్జీలకు డబ్బులు, తర్వాత ఆటో డ్రైవర్లకు డబ్బులు, లాయర్లకు డబ్బులు, తర్వాత రజకులకు న్యాయ బ్రాహ్మణులకు ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పినారు. సో ప్రజలు ఏమనుకున్నారు ఇవన్నీ కాకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ అది కూడా ఉంది. సో ఇవన్నీ కాకోకుండా ఆరోగ్యశ్రీ. సో ఇవన్నీ చూస్తే ప్రజలు ఏమనుకున్నారంటే మాకు ఎట్లయినా 2.5 లక్షల నుంచి 3 లక్షలు వస్తాయి సంవత్సరానికి అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 5 సంవత్సరాల్లో చూస్తే సంవత్సరానికి ప్రతి ఇంటికి లబ్ధి జరిగింది. అంటే లబ్ధిదారుల చూస్తే ఒక 65,000 నుంచి 80,000 మధ్యలో ఉంది. అంటే కొందరికి ఎక్కువ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే